హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లంచ్లోకి ఏం కర్రీ ప్రిపేర్ చేసుకున్నారు? నేనైతే మా ఇంట్లోన కాలీఫ్లవర్ కాంబినేషన్లోన గ్రీన్ పీస్ వేసుకొని కర్రీ ప్రిపేర్ చేశానండి. నా స్టైల్లో ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చూపించేస్తాను, చూసేయండి. మొదటగా ఒక కళాయి తీసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు అందులోకి తాలింపు దినుసులు వేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు అవి దోరగా ఫ్రై అయిన తర్వాత అందులోకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకొని మూత పెట్టి బాగా మగ్గినంత వరకు ఉంచుకున్నాను. అవి బాగా మగ్గిన తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి కూడాను వేసుకొని పచ్చి వాసన పోయినంత వరకు ఉడికించుకున్నాను. ఉడికిన తర్వాత ఇప్పుడు అందులోకి గ్రీన్ పీస్ మీరు ఎంత వేయాలనుకుంటున్నారో వేసుకొని క్వాంటిటీకి చూసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత అవి మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నానండి. గ్రీన్ పీస్ అయితే మాత్రం కొంచెం సాఫ్ట్గా ఉడికినంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిపోయిన తర్వాత కాలీఫ్లవర్ పీసెస్ని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం చిన్న పురుగులు లాంటివి వస్తున్నాయి కదా, అందుకే సాల్ట్ వాటర్లో వేసుకొని పీసెస్ని వేసేసాను. వేసిన తర్వాత మూత పెట్టి ఉడికించుకున్నాను. అది ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నానండి. ఉడికిన తర్వాత ఇప్పుడు అందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అవి పైకి కిందకి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గనిచ్చుకోవాలి. ఉప్పు కారాలన్నీ బాగా పట్టాలి కదా, పట్టినంత వరకు మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇంకా ఇందులోకి వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఇంకొంది, ఇంకా వేయకుండానే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు టమాటీ చూసారా, రెడ్ కలర్ టమాటీలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసిన తర్వాత ఇంకా కలర్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు బాగా మగ్గనిచ్చుకోవాలి. బాగా మగ్గిన తర్వాత కర్రీ ఈ విధంగా రెడీ అయ్యిందండి. ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పైకి కిందకి మిక్స్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ పాటు కొంచెం వాటర్గా ఉంటే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. కర్రీ అయితే మాత్రం ఈ విధంగా రెడీ అయ్యింది. మీరు ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో ట్రై చేశారా లేదా కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ విధంగా వేడివేడిగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే మాత్రం ఆఫ్ చేసేసానండి. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.